హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు తిమోతితో చక్కగా ఒక మాట చెబుతూ ఉన్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత ఏం కావాలంట? బలవంతుడవు. ఇప్పుడు మరి మనం ఎవరమంట? బలహీనులుగా ఉన్నవారు ప్రతి విషయంలో కూడా భయపడతా ఉంటారు. ప్రతి విషయంలో భయపడతారండి. ఎందుకంటే అది చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, దాన్ని చూసి ఏమేం చేస్తారంటే భయం. కానీ పౌలు గారు చెప్తున్నారు, నా కుమారుడా, క్రీస్తు యేసునందు దేని చేత? కృప చేత బలవంతుడు కమ్మో. ఇప్పుడు నువ్వు ఏం కావాలంటే బలవంతుడిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే బలము కలిగి ఉంటావో, దేవుని కృప పొందుకుంటావో, దేవుని అభిషేకం పొందుకుంటావో, దేవుని ఆత్మ పొందుకుంటావో, దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఉండి ప్రార్థన చేసి బలం పొందుకుంటావో, అప్పుడు నీ ఎదుటినున్న ప్రతి సమస్యను ఎదుర్కొంటావు. ఒకవేళ నువ్వు బలవంతుడిగా లేవనుకో, బలవంతురాలుగా లేవనుకో, దేవుని యొక్క కృపను పొందుకోలేదనుకో, అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? భయపడుతూ ఉంటావు, భయపడుతూనే ఉంటాం. ఈనాడు మనము జ్వరం వచ్చినా భయపడతాం, తలనొప్పి వచ్చినా భయపడతాం, కడుపులో నొప్పి వచ్చినా భయపడతాం, ఇంకా రకరకాలుగా ఏదొచ్చినా భయపడుతూనే ఉంటాము. ఇలాంటి భయము ఎప్పుడు కలిగిద్దాయి అంటే పిరికితనమైన ఆత్మ కలిగినప్పుడే. పిరికితనము కలిగిన ఆత్మ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు భయపడతావు. ఈ పిరికితనమైన ఆత్మ ఎవరి ద్వారా కలిగింది? సాతాను ద్వారా ఈ పిరికితనమైన ఆత్మ కలిగింది. అది నేనేం చేస్తుంది? భయపెడుద్ది. అది భయపెట్టేటప్పుడు నువ్వేం చేస్తావు? భయపడతా ఉంటావు. చక్కగా పాట పాడుతూ ఉంటారు, భయము చెందకు భక్తుడా, హల్లెలూయా. మనం దేనికి భయపడకూడదు? మనము ఎవరమంట? దేవునికి భక్తులము, దేవుని ఆరాధించేవారము, దేవుని కొనియాడేవారము, దేవుని గణపరిచేవారము, దేవుని మహిమపరిచేవారము, దేవుని ఆరాధించేవారము. మరి నీకు నాకెందుకంటే భయం? షడ్రకు, మెషకు, అబద్రగోలు అనేవారు ముగ్గురు ఉన్నారు. భయంకరమైన శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, భయంకరమైనటువంటి సమస్యలు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారు. చదవండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అదే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా. దేవుడు మనకు ఏమిచ్చాడంట? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. అక్కడ వారిని భయపెడుతున్నారు. మీరు ఈ రాజుకు తప్ప, ఈ ప్రతిమకు తప్ప ఎవరికైనా మొక్కితే ఆ భగభగ మండుతున్న అగ్నిగుండములో మిమ్మల్ని వేయడం జరిగింది అన్నారు. అంటారు, మాకేం భయం? పిల్లలు ఒకసారి ఆట ఆడుతూ ఉంటారు, చెట్టు మీద దయ్యం, చెట్టు మీద దయ్యం. ఎందుకనంటే చెట్టు మీద దయ్యం లేదు, ఈయనకు భయం లేదు. దేవునికి స్తోత్రములు.
చెట్టు మీద ఏమి లేదు, దెయ్యం లేదు, ఈయనకేమి లేదు, భయం లేదు. కానీ అక్కడ భయం ఉంది. అక్కడ ఎదురుగా అగ్ని మండుతూ ఉంది. ఒక గుండములో భయంకరమైన మంటలు వస్తున్నాయి. ఈ ముగ్గురిని తీసుకెళ్లారు. వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ నిలబడి ఉన్నారు. అక్కడ రాజు మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పటికైనా పర్వాలేదు, ఈ ప్రతిమకు నమస్కారము చేయండి. మహాశ్రమ వచ్చిందండి, మహాబాధ వచ్చినప్పుడు ప్రతిమకు మొక్కాలా, దేవునికి మొక్కాలా? మీరైతే ఏం చేస్తారో చెప్పండి, నిజం చెప్పండి, నిజం ఒప్పుకుందాం. ప్రాణం కావాలా? బతుకుంటే రాష్ట్రం మీద బతకొచ్చు. పేలాలు పేర్లని పేరుకోము అని భయం వేస్తుందా? అయిందా? అయితే షడ్రక మెషకు అబద్ధకులు అలా లేరు. వీళ్ళు క్రీస్తు యొక్క ఆత్మతో నింపబడి ఉన్నారు, దేవుని కృపలో బలవంతులై ఉన్నారు. వీళ్ళు అంటారు, మాకు భయం లేదయ్యా, మాకు భయం లేదయ్యా, మాకు భయం లేదంటే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడు ఈ మాట చదవండి, దేవుడు మనకు శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు. వీళ్ళు అక్కడ కదలలా ధైర్యంగా నిలబడ్డారు. అబ్బే మాకే భయం లేదు, ఇంద్రియ నిగ్రహం కలిగి నిలబడ్డారు, శక్తి కలిగి నిలబడ్డారు. ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడి అలాగే నిలబడ్డారు. ఎక్కడ పడతలా? రాజు అన్నాడు, ఒక్కసారి ఆలోచించుకోండి, వెనక్కి తిరిగి ఆలోచించుకోండి, నేను కనుక ఆజ్ఞాపించానా బూడిదైపోతారు. వీళ్ళు అంటారు, నీ బొందేం కాదు, నీ బొందేం కాదు, ఏమవుతాం మేము? బూడిదవుతామా? మా దేవుని ఆత్మ మమ్మల్ని ఆవరించి ఉంటే, మా దేవుని కృపను మేము పొందుకొని ఉంటే మమ్మల్ని ఎవరేం చేయగలుగుతారు? ఈ అగ్నిని చల్లార్చగలిగిన వాడు మా దేవుడు, ఈ శ్రమలో నుండి విడిపించగలిగిన వాడు మా దేవుడు. మా దేవుడు బలవంతుడు కాబట్టి ఆయన కలిగి ఉన్న మేము కూడా బలవంతులమే అని ధైర్యంగా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు వారికి ఏం కలిగింది చెప్పండి? శ్రమ, మరణకరమైన శ్రమలో ఉన్నారు, మరణపాయకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ భయపడుతున్నా? ఇదండి నిజమైన విశ్వాసం. ప్రాణం పోతుందన్నా సరే భయపడకుండా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అని ధైర్యంగా నిలబడ్డారు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము. ఎన్ని శ్రమలు వచ్చినా ఏం చేస్తాయి? ఎన్ని బాధలు వస్తాయి ఏం చేస్తాయి? ఎన్ని కష్టాలు వస్తే ఏం చేస్తాయి? నువ్వు దేవునిలో ఉన్నంత కాలం ఏది నిన్నేమి చేయలేదు. దేవునిలో దేవుని ఆత్మ పొందుకున్నంత కాలము నీకేమి జరగదు. ఆయన కృపలో నువ్వు దాసపడి ఉన్నంత కాలం నీకు ఏమీ కాదు. ఆయన ఎప్పుడూ కూడా నీకు ప్రాకారముగానే ఉంటాడండి. ఆయన ఎప్పుడు నీకు కంచిగానే ఉంటాడు, ఎప్పుడు నీకు కావలిగానే ఉంటాడు. ఏ హాని కూడా నీకు రాదు. అప్పుడు చూడండి, ఆ ముగ్గురు ఎంత ధైర్యంగా నిలబడ్డారంటే శ్రమలో కూడా. ఈనాడు నీకొస్తున్న శ్రమను చూస్తే నువ్వేం చేస్తున్నావు? నీకొస్తున్న సమస్యను చూసి నువ్వేం చేస్తున్నావు? నీకొస్తున్న బాధను చూసి నువ్వేం చేస్తున్నావు? కలవరము, భయము, ఏం జరిగిందో, ఏమైందో, ఏమైపోతామో, ఎందుకో అని అంటాడు. పిరికితనము కలిగిన ఆత్మను, అలా పిరికితనము కలిగిన ఆత్మ ఎలా ఉందంటే నువ్వు, నీకు దేవునికి సంబంధం లేదు. అర్థం చేసుకో. పిరికితనము కలిగిన ఆత్మ కనుక నీలో ఉందంటే దేవునికి నీకు సంబంధము లేదు. దేవునికి స్తోత్రములు. ఈరోజు ఉదయకాలంలో గుర్తుపెట్టగలంటే మనూరు జరిగిన విషయమే.
అయినను ఎన్ని బాధలు ఏ బంధువైనను ఎంత నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు ఉంటే నాకు హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారు ఎలా మాట్లాడాలంటే పిరికితనము కలిగిన ఆత్మతో ఇంద్రియ నిగ్రహం కలిగి మాట్లాడాలి. అది శాతపడి శక్తి అయినను ఇంకోటైనను మనలేమి చేయలేదు. ఎందుకంటే క్రీస్తులో నువ్వు బలవంతుడు. ఆయన రక్తము నీలో ప్రవహిస్తుంది. ఏ ఆత్మని నేర్పు చేయలేదు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడితే ఏదైనా కాలిపోవలసిందే. అందుకనే అంటాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మను షడ్రకు మెషకు అబద్ధికులు అదే అంటారయ్యా. మేము దేవుని ఆత్మతో నింపబడ్డాము, దేవుని శక్తితో నింపబడ్డాము. మా దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మాకు ఇచ్చాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మ మాకు ఇవ్వలేదు. ఏంట్రా వీళ్ళకి ఇంత ధైర్యం? ఏంటి ఇంత ధైర్యం? ఇంత ధైర్యమా? అక్కడ అంటాడు, ఆ ముగ్గురు అంటారు, మీకు నచ్చినట్టు చేసుకోండి, మీకు నచ్చినట్టు చేసుకోండి, మేము దేనికి భయపడం. అక్కడ రాజు అంటాడు, అయితే నేను ఆజ్ఞాపిస్తున్నా, ఇచ్చుకో. ఆజ్ఞ కాకపోతే 10 ఆజ్ఞలు ఇచ్చుకో, మాకేంటి? మాతో ఉన్నవాడు బలవంతుడు. హల్లెలూయా. మాతో ఉన్నవాడు బలవంతుడు, మేము నమ్ముకున్నవాడు బలవంతుడు, మేము ఆరాధిస్తున్నవాడు బలవంతుడు. ఆయన సజీవులకు దేవుడు. మాకు భయం లేదు, మాకు అసలు భయం లేదు. ఏమైనా చేసుకో. అక్కడ అంటారు, ఇంకో మార్గమో, మా ప్రాణాలు పోయినా భయపడు, మా ప్రాణాలు పోయినా మేము భయపడమని మాట్లాడుతుంటే వెంటనే అక్కడ రాజు ఆజ్ఞాపించగానే అక్కడున్న వారు తీసుకెళ్ళి అగ్నిలో వేయగానే, కొట్టండి చప్పట్లో, అగ్నిలో వేయగానే అగ్నిలో వారు దేవుని ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఇదేంటండి? అగ్నిలో వేస్తే స్వరాలు పడుతున్నాయి, పాటలు పడుతున్నాయి. రాసేమో అగ్నిలో వేయించాడు, అగ్నిలో పడిపోయినటువంటి వ్యక్తులేమో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అదే దేవుని సన్నిధిలో మాట్లాడారు. దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది.
అవునండి, ఇద్దరు లేక ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉంటే నేను అక్కడ ఉంటాను అన్నారా లేదా? యేసయ్య అన్నాడా లేదా? ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తుంటే నాలుగో వాడిగా దేవుడు దిగి వచ్చాడు. నాలుగో వాడిగా దేవుడు దిగి వచ్చి ఆయన అభిషేకం వాళ్ళ మీద ఉంచినప్పుడు, ఆయన సన్నిధి వారి మీద ఉంచినప్పుడు, ఆయన ప్రసన్నత వారి మీద ఉంచినప్పుడు అగ్ని వాసన కూడా వారికి అంటలేదు. అక్కడ ఆరాధన, ఆ మంటలో ఆగ్నిలో ఆరాధన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. బయటికి స్వరాల్లో నుంచి పాటలో చెవులు కినపడుతుంటే రాసంటాడు, ఒరే మనము ముగ్గురు మనుషులు అగ్నిలో వేసాము, ఇంకెవరురా బయట పాటలు పాడుతున్నారు? పాటలు పాడుతున్నారు ఎవరంటే అక్కడ కొంతమంది అంటారు, అయ్యా అయ్యా ఏమైందిరా చెప్పండి. ఏమంటారేంటయ్యా? వాళ్ళ ముగ్గురిని మనము ఆ మంటలో వేసామా? వేసాము. ఆ మంటలో వేసినప్పుడు మన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఆ వేడికి వీళ్ళు చచ్చారయ్యా, అరుగో వాళ్ళు చచ్చారా? పాటలు ఎవరు పాడుతున్నారు? దేవుని స్తుతించడే, దేవుని స్తుతించడే, దేవుని స్తుతించడని పాటలు పాడుతున్నారు కదా. వాళ్ళు ఎక్కడా? ఎవరు? వాళ్ళు పిలువట్టాడు, అయ్యా ఆ పాటలు పాడేది ఎవరు కాదయ్యా, ఆజ్ఞలో వేసే ముగ్గురము, ఆ ముగ్గురే పాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అగ్నిలో ముగ్గురు వేస్తే ఆ ముగ్గురు పాటలు పాడుతున్నారా? మరి మీకు మైండ్ ఉందా? మాకు మైండ్ కాదయ్యా, ఒక్కసారి నీ కళ్ళతో చూడు అన్నారు. దేవునికి స్తోత్రములు. మేం కాదయ్యా, నీ కళ్ళతో చూడంటే అక్కడ ముగ్గురు ప్లస్ ఒకటి, నలుగురు కాకపోతే మనం వేసిన ఎంతమందిరా? ముగ్గురం అంటే మరి అక్కడ నలుగురు కాపాడుతున్నారు. అక్కడ నలుగురు కాపాడుతున్నారు ఎవరు? ఆయనే పునరుత్థానుడైన యేసుక్రీస్తు, జయశీలుడైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలో ఉన్నాడు. అప్పుడు అంటాడు, రాసంటాడు, అయ్యా మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎంత బలవంతుడయ్యా, మీరు సేవించుతున్న దేవుడు ఎంత గొప్పోడయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని బయట మోకాళ్ళు వేసి షడ్రకు మెషకు అబద్రగోలు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవుడు తప్ప ఇంకా ఎవరినైనా ఆరాధిస్తే వారికి మరణ శిక్ష అని రాజు వెంటనే ఆజ్ఞాపించేశాడు. రాజు మారిపోయాడు. ఈనాడు దేవుడు సంగమా, దేవుడు అలాంటి శక్తి నీకు ఇచ్చాడు, అలాంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దేవుని చూసి భయపడవలసిన అవసరం లేదు. నీతో ఉన్నవాడు బలవంతుడు, నువ్వు ఆరాధిస్తున్నవాడు బలవంతుడు, నువ్వు సేవించుతున్నవాడు బలవంతుడు. ఆయన మండుతున్న అగ్నిని సహితము సలార్చినటువంటిది. అంత శక్తివంతుడు మనం అనుకుంటాము. అందుకనే ఈయన అంటాడు, దైవజనుడైన పౌలు గారు అంటాడు తన ప్రియమైన శిష్యుడితో, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు అమ్మో. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బలవంతులుగా ఉన్నారా బలహీనులుగా ఉన్నారా? ఇంద్రియ నిగ్రహము కలిగి ఉన్నారా పిరికితనం ఆత్మ కలిగి ఉన్నారా? వాళ్ళైతే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ధరించుకుని ఉన్నారు. మరి మనము చెప్పండి, మరి మనం ఎలా ఉన్నాం? మాట్లాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం నేను ముగించేస్తాను. 16వ అధ్యాయం మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూడతారా? ఎలా ఉండాలి? మెలకువగా ఉండండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. విశ్వాసమందు
విశ్వాసమును నిలకడగా ఉండండి. ఎక్కడ అమ్మా ఎక్కడ ఉండాలి? విశ్వాసములో నువ్వు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. ఇప్పుడు ఈ ముగ్గురు విశ్వాసులు ఎలా ఉన్నారు? నిలకడగా ఉన్నారా లేదా? తర్వాత పౌరుషము గలవారై ఉండడి, బలవంతులై ఉండడి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. వీళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే, ఒకటి మెలకు కలిగి ఉన్నారు. ఉన్నారా లేదా? విశ్వాసం ఎలా ఉన్నారు? నిలకడగా ఉన్నారు. మూడవది పౌరుషం, రోషం కలిగి ఉన్నారు. చవటగా చదివే చెప్పుకుంటావా? చెప్పుకో. ఏ మట్టికి ఏరే వాళ్ళకి నువ్వేమన్నా చేసుకో. ఇది పౌరుషం. ఒక్కోసారి పౌరుషం ఎక్కడ చూపిస్తారు తెలుసా? చిన్న పల్లెల మీద, ఒంటి కొండల మీద. ఆ కోపం ఏం చేయాలి అర్థం కాదు. దీనికి ఎత్తి కొడతారండి. ఇది టక్కుమని సౌండ్ వస్తుంది, ఇంతలో సొంట పడింది. రేపు పొద్దున వస్తాడు పాత సామాను కొట్టం. తెల్లరేపటికి పాత సామాను వస్తాడు. ఆయన కనపడింది ఆ సౌండ్. ఇంట్లో ఇదే పెద్ద సొట్ట వేసుకుని ఉంటుంది. ఆ సొట్ట తిందామని ఈ అమ్మాయి చేస్తాడంటే అట్టి ఇటు ఇంటికి వచ్చింది. దానికి పెద్ద పడింది. ఇప్పుడు ఏమైంది? పెద్ద పెద్ద లొట్టకు ఒక బెచ్చం. ఇప్పుడు అందులో ఏదైనా వండుదామని చూసినా ఇక వంట కుదరదు. వండుదాకా పొయ్యి పెడితే పొయ్యి ఆరిపోయే. అంతేగా ఈ లోపల మళ్ళీ వస్తాడు పాత సామాను కొట్టు అనుకుంటా. ముందు కేకేసి బాబో రా 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 అమ్మా మీకోసం నేను వచ్చింది. మీ ఇంట్లో మీరు పౌరుషంగా ఉండాలమ్మా. పౌరుషంగా ఉండాలి. ఎలా పౌరుషం అంటే, అమ్మా మీ కోపం వచ్చినప్పుడు మీ భర్త మీద పౌరుషం చూపించద్దు, కొట్టాలని చూపించండి. ఎక్కడ బతుకుతాం? అవునగా. ఇప్పుడు ఇంట్లో ఆడలు కోపం వద్దండి ఎంతమంది బతుకుతారో నిజం. ఒక్కోసారి బియ్యం ఉంటాయా, అప్పుడే కవర్లో తీసుకొస్తాడు. ఏ బియ్యం? కేజీ 60 రూపాయలు సన్నా బియ్యం. కోపం, పౌరుషం ఈ కవర్ లాగితే మొత్తం కిందగా పోయేది. మరి ఆయన బతకొద్దా? మళ్ళీ ఏం చేస్తాడు? నాయనా అని మరలా వెళ్తాడు. మరలా ఇంకో కేజీ తీసుకొని వస్తాడు. కవర్ లాగితే ఏమైంది? పౌరుషం అంటే నీ పౌరుషం కొండల మీద కాదు, కవర్ల మీద కాదు, నీ కత్తిలో కనపడాలి. దేవునికి స్తోత్రములు. ఏం చేస్తుంది? నోరు లేని కొండ. ఇప్పుడైతే తెపాలు వచ్చినాయండి, అప్పుడైతే మట్టి కుండలో. ఇక ఆ కుండ పగిలితే, ఆ కుండ పగిలితే ఇక అదికి తక్కువ రారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అమ్మా మీకు కోపాలు వస్తే కుండల మీద కవర్ల మీద మీరు మాకు ఎందుకంటే డబ్బులు కాసే కోపం. మనము ఎక్కడ ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండవది విశ్వాసంలో ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. మూడవది పౌరుషం కలిగి బ్రతకాలి. నాలుగవది బలవంతులుగా ఉండాలి. నువ్వు ఎప్పుడు బలహీనమైపోతావో, ఎప్పుడు భయపడిపోతావో అప్పుడే వాడు వస్తాడు, నేనున్నా. నువ్వు ఎప్పుడైతే భయపడతావో భయపెడతానే నేనున్నా. నీ అమ్మాలే వచ్చి కూర్చొని అమ్మో ఇంకేముంది, అమ్మో ఇంకేముంది, రకరకాలైన అనుమానాలు, రకరకాలైన భయాలు, రకరకాలైన సమస్యలు. క్రీస్తు యేసునందు బలవంతుడుగా ఉండవు. ఆ కృపల బలము, ఆ కృపల అభిషేకము, ఆ కృపల వర్ధిల్లుతూ ఉంటే నిన్ను చూసిన అనేకలు వర్ధిల్లుతారు. ఇప్పుడు నువ్వు ఎలా మారాలంటే క్రీస్తుకు సాక్షిగా మారాలంటే. అపోస్తలుడైన పౌలు దేవునికి ఎలా మారాడంటే సాక్షిగా మారాడు. సాక్షిగా మారిపోయాడు.
ఆయన సాక్షిగా మారిపోయి ఈ బలం కలిగి ఆయన ఉండటం ప్రారంభించాడు. ఆయన కూడా ఒకసారి జాగ్రత్తగా వినండి, బలహీనపడ్డాడండి. ఆయన బలహీనపడినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాతో ఇంత పని చేయించుకుంటున్నావు కదా, ఇన్ని ప్రాంతాలు తిరుగుతున్నావు కదా, నేను ఇంత బలహీనైపోయాను కదా, నీ బలము నీ శక్తి నాకు కావాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ మోకాళ్ళ మీద ఉంది. అసలు ఆయన పౌరుషం ఇవ్వకుండా మహాపౌరుషం. ఆయన మోకాళ్ళు వేసి దిగడం, ఎనమాలు వచ్చి ఖచ్చితంగా మెడగా జరిగినా సరే ఆ తలగా ఇల్లు కూడా వాటి మీద అప్ప ఆ మోకాళ్ళ నుంచి దిగడం, అలాంటి రోషం కలిగిన వాడు. దేవునికి మహిమ. అలాంటి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? ముగించేస్తారా? చదవండి, నేను ముగించేస్తున్నాను. అమ్మ జాగ్రత్తగా వినండి అయ్యా. అందుకు పౌలు గారితో దేవుడు అంటున్నాడు, అందుకు పౌలా 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 చెప్పు ప్రభువా, నా కృప నీకు చాలు, నా కృప నీకు చదువమ్మా మాట కూడా. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషమగుపడుతున్నది. హల్లెలూయా. బలహీనతలయందునా అవమానములయందునా నడసినను ఎగిరినను బలహీనతల్లోనూ బాధల్లోనూ ఆయన అంటాడు, ఈయన బలవంతుడిగానే ఉన్నాడంట. యేసయ్య అంటాడు, నా కృప నీకు. ఇప్పుడు ఆయన కృప మీకు చాలా వద్దా? కావాలా వద్దా? ఆయన కృప మీకు కావాలంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృప కావాలన్నారుగా, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడు కమ్ము. క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడు కమ్ము. ప్రార్థన చేసుకుందామా? అవును, కృప చేత బలవంతులుగా ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుని కృపలో బలవంతులుగా నిలబడ్డారు. శ్రమ ఎదురుగా ఉన్నాను, సమస్య ఎదురుగా ఉన్నాను, భయంకరమైన పరిస్థితుల్లో ఎదురుగా ఉన్నాను, పౌరుషము కలిగి విశ్వాసములో నిలకడ కలిగి వారున్నారు. మరి నువ్వు ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడాడు. వెలుగు కలిగి ఉన్నావా?
విశ్వాసంలో నిలకడగా ఉంటున్నావా? భక్తిలో పౌరుషం కలిగి ఉన్నావా? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ కలిగి ఉన్నావా? యేసయ్య నీతో మాట్లాడాడంటే ప్రార్థన చేసుకోయా. ఆయన నీతోనే మాట్లాడా. నువ్వు నాతో మాట్లాడేందుకు వందనాలయ్యా. వందనాలు ప్రభువా, వందనాలు యేసయ్యా, వందనాలయ్యా. నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు, నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఇప్పటి వరకు తిరుగుతనము కలిగిన ఆత్మ కలిగి ఉన్నానయ్యా. ప్రతి విషయముకు భయపడ్డాను, ప్రతి సమస్యకు భయపడ్డానయ్యా. ప్రతి సమస్యకు నేను భయపడ్డాను. నన్ను క్షమించు నాయనా. నాలో ఉన్నది నీ రక్తమని మర్చిపోయాను. నన్ను క్షమించయ్యా. బలవంతుడిగా నన్ను ఆశీర్వదించి ఈ సాక్ష్యం నిలబెట్టి వాడుకోండి అయ్యా. ఈ రోజు నుంచి నేను బలవంతుడిగా ఉన్నానని నమ్ముతున్నాను. నువ్వు నాతో ఉన్నావని నమ్ముతున్నాను. సాక్షిగా ఉంటానయ్యా. అయ్యా, ఈ గ్రామంలో మీ సాక్షిగా ఉంటాను, ఈ ప్రాంతంలో మీ సాక్షిగా ఉంటాను, ఈ రాష్ట్రంలో మీ సాక్షిగా ఉంటాను. మీ కొరకు బ్రతుకుతాను. అనేకులను రగిలిస్తాను, అనేకులను మీ సాక్షిగా మారుస్తానయ్యా. మీ మందిరానికి నేను ప్రతి ఒక్కరిని నడిపిస్తానయ్యా. మీ కొరకే పౌరుషం కలిగి బ్రతుకుతానయ్యని ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈరోజు అయినా ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడారయ్యా. మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. మీ వాక్యము చదువు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించినందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపినందుకు వందనాలు. మీ బలముతో నింపినందుకు వందనాలు. మీ శక్తితో నింపినందుకు వందనాలు. మీ అభిషేకముతో నింపినందుకు వందనాలయ్యా. ఈ రోజు ప్రకటించబడిన వాక్యము ప్రతి ఒక్కరు హృదయములో ఫలించును గాక. ప్రతి ఒక్కరినైనా మీ కొరకు నిలబడును గాక. ప్రతి ఒక్కరు దీవించబడును గాక. ఆరోగ్యాలతో నింపబడును గాక. క్షేమముతో నింపబడును గాక. బిడ్డలకు అవసరాలు తీరును గాక. వారి కుటుంబాలు వర్ధిల్లును గాక. వారి గృహాలు దీవించబడును గాక. వారి భూములు దీవించబడును గాక. వారి బిడ్డలు దీవించబడును గాక. వారి వస్తు వాహనాలు, వారి పశువులు దీవించబడును గాక. వారి కుటుంబ సభ్యులందరూ దీవించబడును గాక. ఆరోగ్యాలతో బిడ్డలందరూ నింపబడును గాక. ఇంటర్ 10th ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరూ పాస్ అవును గాక. తండ్రి, మీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించబడును గాక. మార్పు లేని వారికి మార్పు అనుగ్రహించబడును గాక. దేవా, మీ కార్యములు ప్రతి ఒక్కరి జీవితం జరిగించును గాక. ఈ రోజు మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ సంతోషముతో నింపబడును గాక. వారి హృదయాలు ఉప్పొంగును గాక. వారి హృదయములు సంతోషముతో నింపబడును గాక. మహిమ, ఘనత, ప్రభావములనైనా మీరే పొందుకోమని ప్రార్థిస్తున్నాను. సన్నిధికి తీసుకొచ్చిన కానుకలు, అర్పణలను దీవించండి, ఆశీర్వదించండి. ఆకాశవాకు నింపి పడరాని దీవెనలు బిడ్డలకు, కుటుంబానికి పరిపూర్ణంగా దయచేయాలి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే, శిలువ రక్తమే, యేసు రక్తమే సంపూర్ణమైన విషయం కలుగును గాక. పరమ తండ్రి అయిన దేవుని యొక్క దీవెన కుమారుడైన యేసుక్రీస్తుపై పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు వచ్చిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.